గర్వం పనికిరాదు. ఒక తూనీగ చెట్టు కొమ్మపై వాలి ఉన్నది. బాగా రాత్రి అయ్యింది. 2 మినుగుల పురుగులు ఆనందంతో ఎంతో స్వేచ్ఛగా తిరుగుతూ తూనీగను చూచి గర్వంతో, ఓహో! నీవా తూనీగా? దారి తెలియక ఇక్కడ ఇక్కడ పడి ఉన్నావా? మేము ఎలుగులు విరజిమ్ముతాము. ఆ వెలుగులో వెళతావా? అని హేళనగా మాట్లాడినవి. ఆ మాటలకు తూనీగ, మిత్రమా, నేను వెలుగు లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళగలను. కానీ మీరు మాత్రం పగలు బయట కనపడలేరు. నన్ను హేళన చేసే ముందు మీరేమిటో తెలుసుకోండి అన్నది తూనీగ. ఇంకా హేళనగా నవ్వుతూ, ఈ ప్రపంచానికి మేమే వెలుగులు చూపుతున్నాము. మా వల్లే ఈ ప్రపంచం వృద్ధి చెందుతుంది అని తెలుసుకొని అన్నీ గొప్పగా చెప్పాయి. ఆ మాటలకు తూనీగ, నేను గొప్పవాడిని, తనకు తాను గర్వపడకూడదు, ఎదుట వారిని కించపరచకూడదు. మేమే గొప్పవారమని ఏనాడు అనుకోకూడదు. మనకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సాయంకాలం వేళ మీరు బయటకొచ్చి నేనే ప్రపంచాన్ని వెలుగులతో నింపుతున్నానని భావిస్తున్నారు. కానీ నక్షత్రాలు ఆకాశంలోకి రావడంతో మీ గర్వం పటాపంచలవుతుంది. తలతల మెరిసే ఆ తారలు ప్రపంచానికి మేమే వెలుగునిస్తున్నామని అవి అనుకుంటాయి. కానీ చంద్రోదయం తర్వాత తారలు వెలుగు మందగిస్తుంది. ఆకాశంలోని కనిపించే చంద్రుడు తన వల్లే ఈ ప్రపంచం సంతోషంగా ఉందని, మొత్తం భూమిని తానే వెలుగుతో నింపుతున్నానని అనుకుంటాడు. ఆ తర్వాత తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయం కాగానే ఆ వెలుగులో చంద్రుడు ఉన్నచోట తెలియకుండా పోతాడు. ఈ ప్రపంచానికి మేమే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోకూడదు. ఎవరి విలువ వారికి ఉంటుంది అన్నది తూనీగ. అప్పుడు మినుగుల పురుగులు తమ తప్పుని తెలుసుకొని తూనీగకి క్షమించమని కోరాయి.